2014-19 మధ్య సీఎం హోదాలో చంద్రబాబు చేసిన అవినీతి గురించి ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఆ కేసులను తొక్కిపెడుతున్న విధానం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మరొక అంశం కూడా మాట్లాడుకోవాలి. అదేంటంటే ప్రజలు 5 ఏళ్లు అధికారం ఇస్తే ఏం చేయొచ్చు? నాడు నేడు పేరుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేయొచ్చు. గ్రామ స్వరాజ్యం సాకారం చేసే దిశగా 15,000 సచివాలయాలు నిర్మించొచ్చు. ఒకే ఒక్క నోటిఫికేషన్తో 136,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వచ్చు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా 2.5 లక్షల మంది వాలంటీర్స్ని నియమించవచ్చు. పేద అక్క చెల్లెమ్మల సొంతింటి కల నిజం చేసేలా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వచ్చు. ఇక అన్నదాతకు ఆసరాగా 10,500 ఆర్బీకేలను ఏర్పాటు చేయొచ్చు. పేదవాడి ఆరోగ్యానికి అందుబాటులో 10,000 విలేజ్ క్లినిక్లు పెట్టొచ్చు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టొచ్చు. ఇక తీర ప్రాంత రూపురేఖల్ని మార్చేసేలా 4 పోర్ట్లు కట్టొచ్చు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మించొచ్చు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా లక్షల కోట్ల రూపాయల సంక్షేమం, భారీ పెట్టుబడులు, వేల సంఖ్యలో ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు దీనికి అదనం. వైఎస్ జగన్ హయాంలో అయితే 2 ఏళ్ల కరోనా సమయం తీసేయండి, 3 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, అందించిన సంక్షేమం ఇప్పుడు నేను చెప్పిందంతా. అయితే ఇదంతా కాయిన్కి ఒకవైపు. మరి అదే కాయిన్కి మరోవైపు చంద్రబాబు పాలన ఎలా ఉందో చూద్దాం. ఆయన డిక్షనరీ ప్రకారం జనం 5 ఏళ్ల అధికారం ఇస్తే ఏం చేయొచ్చు తెలుసా? స్కిల్, లిక్కర్, ఫైబర్ నెట్, ఉచిత ఇసుక, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్, వీటి పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేయొచ్చు. పక్క ఆధారాలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన 52 రోజుల రిమాండ్ ఖైదీగా ఉన్న తిరిగి అధికారంలోకి రాగానే ఆ కేసుల్ని తొక్కిపెట్టచ్చు. సాక్షులు, దర్యాప్తు అధికారులని బెదిరించొచ్చు. ఆధారాల్ని పూర్తిగా తారుమారు చేసేయచ్చు. ఫైనల్గా తన కేసుల్లో తనకి తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవచ్చు. ఇక 99 పైసలకే భూములు, లక్షల కోట్ల అప్పులు, సొంత కంపెనీకి 100ల కోట్ల కానుకలు, ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు, కిరాయి గుండాలతో నేతల ఇళ్లపై దాడులు, దేవుడి పవిత్రత దెబ్బతీస్తూ రాజకీయాలు, ఇవన్నీ కూడా అదనం. కాయిన్కి మరోవైపు కథిది. ప్రస్తుతానికి చంద్రబాబు అవినీతి కేసుల గురించి మాట్లాడుకుందాం. స్కిల్, లిక్కర్, ఫైబర్ నెట్, ఉచిత ఇసుక కేసులు ఇప్పటికే అటకెక్కాయి. ఇక అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. రేపో మాపో ఈ కేసులు కూడా అటకెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. అసలు 2014-19 మధ్య జరిగిన స్కాములు ఎన్ని? దోచేసిన ప్రజాధనం ఎంత? చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ కేసుల్ని ఎలా తొక్కి పెడుతున్నారు? ప్రస్తుతం ఆ కేసుల స్టేటస్ ఏంటి? ఒక్కసారి డీటెయిల్డ్గా చూద్దాం. రైట్, ఒక్కొక్క కేసు ప్రస్తుతం మనం చూస్తున్నాం. 2014-19 సమయంలో జరిగిన స్కిల్ కేసు. ఈ కుంభకోణం విలువ ఏకంగా 371 కోట్ల రూపాయలు. ఈ కేసులో చంద్రబాబు A1గా కూడా ఉన్నారు. సీమన్స్ అనే సంస్థ ఉంది, అది అంతర్జాతీయ సంస్థ. అటువంటి సంస్థ పేరుని క్యాబినెట్లో మెన్షన్ చేస్తారు, కానీ వాస్తవానికి నిధులు తరలించేది మాత్రం షెల్ కంపెనీల ద్వారా. సో చంద్రబాబు మార్క్ ఆఫ్ క్లాసిక్ స్కామ్ ఏది అంటే ఖచ్చితంగా స్కిల్ స్కామ్ని చెప్పుకోవచ్చు. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబుని ఇదే కేసులో అరెస్ట్ చేశారు. ఆయన ఏకంగా 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు. సో ఇక నెక్స్ట్ కేసు, మరో అంశం లిక్కర్ స్కామ్. దీని కుంభకోణం విలువ ఏకంగా 25,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఒక్కసారి ఈ కేసు విషయాల్లో కనుక చూస్తే 20 డిస్టిలరీలు ప్రస్తుతం ఉన్నాయి. అందులో 14 డిస్టిలరీలు ఏకంగా చంద్రబాబు హయాంలో అనుమతులు ఇచ్చినవే. దానికి తోడు రకరకాల ఫీజుల్ని ఈజీగా రద్దు చేస్తారు. దాంతోపాటుగా తమకి కావలసిన వాళ్ళకి ఈ డిస్టిలరీల్ని కట్టబట్టారు. ఎంఆర్పి కంటే ఏకంగా 20% అధిక ధరలకి అమ్మకాలు జరుపుకునేలాగా అవకాశం ఇచ్చారు. కేవలం 5 డిస్టిలరీలకే ఈ అనుమతులు ఇవ్వడం, 50% పైగా మద్యం కొనుగోలుకి అనుమతి ఇవ్వడం అనేది ఈ కేసుకి సంబంధించి మరొక హైలైట్గా కూడా చెప్పుకోవచ్చు. పైపెచ్చు ఇదే లిక్కర్ స్కామ్ చేసి తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడకి అక్రమ లిక్కర్ కేసుని కట్టబెట్టే ప్రయత్నం చేయడం అనేది మరొక విశేషంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కేసు, ఇప్పుడు ప్రస్తుతం మరొక కేసు కూడా చూస్తున్నాం మనం, ఫైబర్ నెట్ స్కామ్ కేసు. కరెక్ట్గా ఫైబర్ నెట్ స్కామ్ అని చెప్పగానే మనకి గుర్తొచ్చే కంపెనీ పేరు
టెరాసాఫ్ట్. ఈ టెరాసాఫ్ట్ అనే కంపెనీ పూర్తిగా బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీ. వేమూరి హరికృష్ణ అనే వ్యక్తికి చెందింది. బాబు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకి ఈ మొత్తం కాంట్రాక్ట్ని కట్టబెట్టారు. ప్రజలకి చెప్పింది ఏంటి? ఈజీగా ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది, మీకు టెలిఫోన్ సౌకర్యం ఈజీగా కల్పించేస్తాం. సో అసలు ఏపీ మొత్తం కూడా కమ్యూనికేషన్ హబ్ అయిపోతుంది అనే పేరుతోటి మొట్టమొదట మొదలుపెట్టిన అంశం ఇది. కానీ ఫైబర్ నెట్ స్కామ్ విలువ ఏకంగా 333 కోట్ల రూపాయలు. ఈ కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు. ఇక నెక్స్ట్ కేసు, రైట్, అమరావతి అసైన్డ్ భూముల స్కామ్. ఈ కుంభకోణం విలువ ఏకంగా 5,500 కోట్ల రూపాయలు. కేసులో చంద్రబాబే A1. పేద రైతులు వాళ్ళకి ఎంతో ఎకరా అరెకరా భూమి ఉంటే ఆ రైతుల్ని బెదిరించి మీకు ఒకవేళ రాజధాని వస్తే, లేదంటే మీది అసైన్డ్ భూమి, మీకు కనీసం పరిహారం కూడా రాదు, మాకు అమ్మేయండి, మేము ఎంతో కొంత ఇస్తాం. ఇలాంటి ఒక మోడస్ ఆపరెండి తోటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఈ స్కామ్ మొత్తాన్ని నడిపించారు. ఇందులో చంద్రబాబు A1. ఏకంగా 1,336 మంది బినామీల పేరిట ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భూములన్నింటినీ కూడా హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్ భూముల దోపిడీ తర్వాత ప్యాకేజ్ ప్రకటించారు. సో ఎవరికి లబ్ధి చేకూరింది ఈ కేసులో? ఏకంగా ఈ కుంభకోణం విలువ 5,500 కోట్ల రూపాయలు. నెక్స్ట్ స్కామ్ చూద్దాం. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసు. ఈ కుంభకోణం విలువ 2,130 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు A1గా ఉండే లోకేష్ A4గా ఉన్నారు. లింగమనేని భూములు విలువ పెంచేలాగా ఈ స్కామ్ వెలుగు చూసింది. దీనికి ప్రతిగా ఏం జరిగింది, ఏవేం దక్కాయి అనే అంశాలన్నీ కూడా ప్రస్తుతం పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి, అందరికీ తెలిసిన అంశాల్లో. IRRలో అవినీతి ఏ విధంగా మెలికలు తిరిగింది అన్నది కూడా తెలిసిన అంశమే. 177 కోట్ల రూపాయలు విలువన్నది ఏకంగా 2,130 కోట్లకి చేరేలాగా పూర్తిగా మార్పులు చేశారు. అయితే ఈ అవినీతి పాపంలో పవన్ కళ్యాణ్ కూడా పిడికెడు లాభం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది, అంటే వాటా అన్నమాట. సో ఇది ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసు. అమరావతి కేంద్రంగానే జరిగిన 2 స్కామ్లు ఇప్పటి వరకు మనం చూసాం. ఇక ఉచిత ఇసుక స్కామ్. పేరుకు మాత్రం ఉచిత ఇసుక అంతా కూడా ఉచితం అని చెప్తారు, కానీ దాని వెనక జరిగిన దోపిడీ ఏ స్థాయి అని తేల్చిన స్కామ్ ఉచిత ఇసుక స్కామ్. దీని కుంభకోణం విలువ ఏకంగా 10,000 కోట్ల రూపాయలు. ఈ కేసులో చంద్రబాబు A2గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు సన్నిహితులకే ఈ ఇసుక రీచ్లన్నీ దక్కేలా కూడా మంతనాలు జరిపారు, వాళ్ళకే కట్టబెట్టారు. అయితే దీనిలో స్పెషాలిటీ ఏంటంటే NGT ఈ అంశాన్ని పూర్తిగా తప్పుబట్టింది. అప్పట్లోనే ప్రభుత్వానికి 100 కోట్ల జరిమానా కూడా వేసింది. 100 కోట్ల జరిమానా NGT వేసిన కేసులో ఏం జరిగింది, ఆ కేసు స్టేటస్ ఏంటి అనేది కూడా మనం కాసేపట్లో చూడబోతున్నాం. సో నెక్స్ట్, అయితే ఈ కేసులన్నింటి స్టేటస్ ఏ విధంగా ఉంది? ఉచిత ఇసుక స్కామ్ ఇప్పటి వరకు మనం చూసాం, వాటిని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ స్లైడ్. రైట్, చూసాం ఇప్పటి వరకు కూడా జరిగిన స్కామ్ల వివరాలు చూసాం. ఆ స్కామ్లు ఏ స్థాయిలో ఉన్నాయి? 2014-19 మధ్య జరిగిన కుంభకోణాలు ఇవన్నీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఫైబర్ నెట్ కేసు క్లోజ్ అయిపోయింది, లిక్కర్ కేసు క్లోజ్ అయిపోయింది, ఉచిత ఇసుక కేసు ఏకంగా 10,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిన కేసు క్లోజ్ అయిపోయింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు, చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న కేసు ఇది. 371 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దర్యాప్తు సంస్థలు తేల్చిన కేసు, అది కూడా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్, మరో 2 స్కామ్ల స్టేటస్ ఏంటో కూడా ప్రస్తుతం చూద్దాం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అవినీతి 2,130 కోట్ల రూపాయలు, ఇది క్లోజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అమరావతి అసైన్డ్ భూముల కేసు 5,500 కోట్ల రూపాయల విలువైన ఈ కేసుని కూడా రెడీ టు క్లోజ్ దశలో ప్రస్తుతం ఈ కేసు స్టేటస్ ఉంది. అయితే ఇప్పటి వరకు జరిగిన కేసులు అదేవిధంగా ఎందుకు క్లోజ్ చేశారు అనే అనుమానం కూడా చాలామందికి వస్తుంది. అందులో దర్యాప్తు సంస్థలు పేర్కొన్న అంశం ఏంటో తెలుసా? మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఈ అంశాన్ని చూపిస్తూ కొన్ని కేసులని క్లోజ్ చేశారు. అసలు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఏంటి? నిజంగా దర్యాప్తు సంస్థలు పొరపాటు పడ్డాయా, లేదంటే అసలు స్కామ్ చేయాలనే ఉద్దేశమే లేకుండా ఇలాంటి కేసులు పెట్టారా? ఇవన్నీ కూడా మాట్లాడబోతున్నాం. మనతో జాయిన్ అవుతున్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, మాజీ AAG. అదేవిధంగా మనతో మరొక గెస్ట్ కూడా జాయిన్ కాబోతున్నారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, మాజీ MLA. మనతో పాటు కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సో ఈ స్టేటస్ ఇవన్నీ కూడా చూసాం కదా.
ఈ కేసులకి సంబంధించి దర్యాప్తు సంస్థలు పూర్తి ఆధారాలతో సహా ఈ కేసుల్ని ఎస్టాబ్లిష్ చేశాయి. సాక్ష్యాధారాలు సమర్పించారు, ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు. మరి కరెక్ట్గా ప్రభుత్వం మారగానే ఇవన్నీ కేసులు క్లోజ్ల దశలకి దర్యాప్తు సంస్థలు ఎలా తీసుకెళ్తాయి? ఇందులో లీగాలిటీ ఎంతవరకు ఉంది మాట్లాడబోతున్నాం. ఇవాల్టి బిగ్ క్వశ్చన్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, ఆర్కే గారు. సో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో, అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే ఆర్కేనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ 2 కేసుల క్లోజర్కి సంబంధించి ఆయనకి నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది, ఈ కేసులో అసలు ఏం జరిగింది, ఆర్కే గారిని అడిగి తెలుసుకోబోతున్నాం. సో ఓవరాల్గా ఇప్పటిదాకా మనం మెన్షన్ చేసిన కుంభకోణాలు, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం, వీటన్నిటిపైన ఈ కేసుల్ని మొదటి నుంచి కూడా చూస్తున్న వ్యక్తి మాజీ ఏఏజీ. వీటి స్టేటస్ గురించి, ఈ అంశాల్లో ఏం జరుగుతోందనే విషయాలు మనం పొన్నవోలు గారితో మాట్లాడబోతున్నాం. ఆర్కే గారు, మీకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది 2 కేసుల్లో. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకి సంబంధించి క్లోజ్ చేస్తున్నాము అనే రీజన్స్ ఏం చూపించారు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏం చూపించారు మీకు, మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మా అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు 2014 జూన్ ఆ ప్రాంతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. జూన్ మాసంలో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్లో 2014 డిసెంబర్లో ఆయన అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేశాడు బయటికి. ఈ మధ్య కాలంలో ఆయనకు తెలుసు కాబట్టి అమరావతి ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏమేమి రావచ్చు అనేదాన్ని ఆయన తన మనుషులకి ముందుగానే చెప్పుకొని ఆయన తనకి కావాల్సింది, తన వాళ్ళకి కావాల్సింది అన్నీ కలిపి లబ్ధి పొందాలి అనే ఆలోచనతో అనేక స్కాములు చేసినటువంటి వాటిల్లో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి, అసైన్ ల్యాండ్ ఒకటి. ఈ రెండింటికి సంబంధించి ఒక క్షణం ముందు అసైన్ ల్యాండ్స్కి సంబంధించి పోలీసులు, సిఐడి పోలీసులు, ఇప్పుడు ఉన్నటువంటి సిఐడి పోలీసులు కనీసం నాకు మేము ఈ కేసుని మిస్టేక్ ఆఫ్ యాక్ట్ కింద క్లోజ్ చేస్తున్నాము అనే నోటీసు ఇవ్వలేదు నాకు. కానీ వాళ్ళు గౌరవ హైకోర్టుకి తెలియపరిచినప్పుడు గౌరవ న్యాయమూర్తి గారు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతనికి మీరు నోటీస్ ఇచ్చారా అని అడగటము, న్యాయమూర్తి అడిగిన దాని మీదట వాళ్ళు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున ఏమండి మీకు న్యాయమూర్తి గారు ఈ విధంగా చెప్పారు, నోటీస్ ఇవ్వమన్నారు, ఈ కేసుని క్లోజ్ చేస్తున్నాము అని. నేను వెంటనే గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం, ఇప్పుడు దాని మీద వాద ప్రతివాదనలు జరుగుతూ ఉన్నాయమ్మా. ఇక రెండోది పోతే అతి ముఖ్యమైనటువంటి ఈ కేసు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మొదటిసారి ఇవ్వలేదు, న్యాయమూర్తికి ఈయన చెప్పాడు అసైన్ ల్యాండ్ కేసులో మనం నోటీసు మిస్టేక్ ఆఫ్ యాక్ట్ కింద మూసేస్తున్నాము అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళా మనం ఈయనకి నోటీస్ ఇవ్వకపోతే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా ఈయన మళ్ళా గౌరవ న్యాయమూర్తి దగ్గరికి వెళ్తాడు అనే భయంతో సిఐడి పోలీసు వారు నాకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసుని మేము మిస్టేక్ ఆఫ్ యాక్ట్ కింద మూసేస్తున్నామని చెప్పేసి నోటీస్ ఇచ్చి వారం రోజుల్లో మీరు ఏసీబీ కోర్టు విజయవాడకి వచ్చి మీరు ఉన్నటువంటి వాదనలు వినిపించుకోండి అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత నేను న్యాయమూర్తి గారిని, గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఒక క్షణం ఈ కేసు గురించి అందరూ విఘ్నులైనటువంటి మేధావుల్ని, అడ్వకేట్లని, ప్రజల్ని ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే అమ్మ ఈ మధ్యకాలంలో చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు, అసలు రోడ్డే లేదు కేసు ఏంది అనేది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బినామీలు ఏ విధంగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతోటి వాళ్ళు సుమారు 2,500 కోట్ల రూపాయల స్కామ్ చేయదలిచి లబ్ధి ఆల్రెడీ పొందేశారు. ఈ కేసులో నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ కేసు ఎలా అవుతుంది అనే దానికి వీళ్ళు చేసినటువంటి తప్పుడు విధానం ఏదైతే ఉందో, దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంలో ఆ రోజున సుర్బానా జురాంగ్ అనే ఒక సింగపూర్ కంపెనీకి టెండర్ పిలిచి ఇవ్వాల్సినటువంటి పనిని కేవలం నామినేషన్ బేసిస్ మీద అప్పజెప్పి మళ్ళా తిరిగి వాళ్ళైతే సరిగా మనం చెప్పినట్టు వినరేమో, కొన్ని దాచిపెట్టాల్సి వస్తాయి అనేది వాస్తవాలు అని చెప్పి తలచి వాళ్ళకి చెప్పి ఎస్టీయూపీ అనే చెప్పేసి ఒక హైదరాబాదు ఇంకొక ప్రైవేట్ కన్సల్టెంట్ని పెట్టుకోవడం జరిగింది. వీళ్ళకి ప్రభుత్వ ఖజానా నుంచి సుమారు 20 కోట్ల రూపాయలు ఆ రోజునే చెల్లించారు.
అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు లేదు అని చెప్పి రోడ్డే లేదు కేసు ఏంటి అనే దానికి మొట్టమొదటగా 20 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ రోడ్డు అలైన్మెంట్ కోసం ఎందుకు ఖర్చు చేశారు అనే దాన్ని అందరూ గమనించుకోవాలి. అదేవిధంగా రెండవది, జూన్ నెల 2014లో తెలుగుదేశం వచ్చిన రోజు నుంచి డిసెంబర్ 2014 మధ్య 6 నెలల కాలంలో అప్పటికే కొన్ని భూములు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాజా, అదేవిధంగా తాడికొండ ప్రాంతం మండలంలో ఉన్నటువంటి కంతేరు, ఈ ప్రాంతాల్లో లింగమనేని వారికి అంతకుముందు కొన్ని భూములు ఉన్నాయి, మరికొన్ని భూములు కొన్నారు. ఇవి సుమారుగా 500-600 ఎకరాలు వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. అదేవిధంగా నారాయణ గారికి, అప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి సుమారు 150 నుంచి 200 ఎకరాల మధ్య నారాయణ గారు, నారాయణ గారి భార్య, ఆయన కూతురు, ఆయన అల్లుడు, వీళ్ళందరి పేర్ల మీద కొనడం జరిగింది. అదేవిధంగా హెరిటేజ్కి సుమారు 18 ఎకరాలు ఆ సమయంలో మరి లింగమనేని రమేష్ గారు అమ్మటం జరిగింది. అదేవిధంగా లింగమనేని రమేష్ గారు సుమారు 2.5 ఎకరాలు పవన్ కళ్యాణ్ గారికి అమ్మటం జరిగింది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి లింగమనేని రమేష్ గారు అమ్మారు, చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్కి లింగమనేని రమేష్ గారికి అమ్మారు. ఎంతకు అమ్మారంటే ఎకరం 8 లక్షల రూపాయలకి అమ్మారు. ఇది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. రాజధానికి ముందు ఎంత రేటు ఉంది ఈ ప్రాంతంలో ఎకరము, రాజధానిగా డిక్లేర్ చేయబడిన తర్వాత ఎంత ఉంది అంటే ఇవన్నీ ముసుగులో చేశారు కాబట్టి సుమారు 2,500 రూపాయల లబ్ధి వీళ్ళు పొందేశారు ఆల్రెడీ. అంతేకాదు, అప్పుడు నేను 2022 ఆ ప్రాంతంలో బహుశా ఏప్రిల్ నెలలో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను ఆ కంప్లైంట్ నా నియోజకవర్గంలో నాకు తెలిసినటువంటి సమాచారం, అదేవిధంగా ఆర్టీఐ ద్వారా నేను సేకరించుకున్నటువంటి డాక్యుమెంట్లని సేకరించుకొని అవన్నీ తీసుకొని వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను. నా కంప్లైంట్ ఇట్ సెల్ఫ్ అరౌండ్ 80 పేజెస్ ఉంటుందమ్మా. అంతగా నేను ఎవిడెన్స్లన్నీ నేను కలెక్ట్ చేసుకొని సంపాదించుకొని నేను సిఐడి వారికి నేను ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చినప్పుడు సిఐడి వెంటనే ఎఫ్ఐఆర్ కట్టేసింది. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత వాళ్ళు ఎంత గొప్పగా పనిచేశారు ఆ రోజున పోలీసులు అని అంటే, సుమారు ఒక 10,000కు పైగా డాక్యుమెంట్లు మొత్తం వీళ్ళు కలెక్ట్ చేశారు ఒక 1-2 సంవత్సరాల కాలంలో. ఏమేమి డాక్యుమెంట్లు కలెక్ట్ చేశారు అని అంటే, నారాయణ గారికి అసలు ఈ కేసులో ఫస్ట్ ఇంకొక మాట, ఈ కేసులో ఎవరు ముద్దాయిలుగా ఉన్నారు అనే దానికి వస్తే, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, 2 మున్సిపల్ శాఖ మంత్రి అప్పటి మంత్రి నారాయణ గారు, అదేవిధంగా లింగమనేని రమేష్ గారు, లింగమనేని రమేష్ గారి సోదరులు, అదేవిధంగా ఆర్కే హౌసింగ్ అని చెప్పి ఇక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది, ప్రైవేట్ ప్రాజెక్టు, దానికి సంబంధించి అంజనీ కుమార్ గారు, ఈ విధంగా హెరిటేజ్ సంస్థ A14గా, ఈ విధంగా సుమారు మంత్రి నారాయణ గారి భార్య, ఆయన కూతురు, అల్లుడు, ఇదే విధంగా LEPL కంపెనీలు సుమారు 20 మంది ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి అప్పటి ఏపీ సిఐడి సాక్ష్యాధారాలు మొత్తం సేకరించింది. ఎక్కడి నుంచి సేకరించింది? MAUD, రెవెన్యూ, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళు సాక్ష్యాధారాలు సేకరించింది. ఏమేమి సాక్ష్యాధారాలు సేకరించారు? ఏ కంపెనీ నుంచి ఏ వ్యక్తికి, ఏ వ్యక్తి నుంచి ఏ కంపెనీకి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, డబ్బులు మనీ ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పి కొన్ని అకౌంట్లను సీజ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లను వీళ్ళు సేకరించడం జరిగింది. అదేవిధంగా హెరిటేజ్కి సంబంధించి ఆ రోజున లోకేష్ గారు డైరెక్టర్గా ఉన్నారు హెరిటేజ్కి. ఆయనకి లోకేష్ గారికి, మంత్రి నారాయణ గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, MAUDకి సంబంధించినటువంటి గవర్నమెంట్ అధికారులకి, వీళ్ళందరికీ మధ్య సుమారు 250 పైచిలకు వీళ్ళకి ఈమెయిల్స్ కానివ్వండి, వాట్సాప్ మెసేజ్లు కానివ్వండి, రిటర్న్ డాక్యుమెంట్లు కానివ్వండి, ఇవన్నీ దొరికినాయి. ఇవన్నీ సంపాదించుకున్నటువంటి సిఐడి సుమారు 10,000 డాక్యుమెంట్లను వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని, ఎఫ్ఐఆర్ కూడా ఒకసారి గమనిస్తేనండి, అంటే న్యాయవాదులందరికీ తెలుస్తుంది, కొద్ది గొప్ప నాలెడ్జ్, లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. 120B, అదేవిధంగా 420 IPC, ఇవన్నీ IPC సెక్షన్స్, 420, 34, 35, 36, 37, 166, 167, 217 ఆఫ్ IPC, అదేవిధంగా
పీసీ యాక్ట్ ఆఫ్ 1988 కింద సెక్షన్ 13 ఆఫ్ 1A, సెక్షన్ 13 ఆఫ్ 2 వీటన్నిటి కింద వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి చివరికి 2024లో ఛార్జ్ షీట్ కూడా వేశారు. ఆ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వీళ్ళు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు కాగానే ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఒకవేళ కేసే లేదు, మేమేం తప్పు చేయలేదు, మరి పోలీసులు కానివ్వండి, చట్టం కానీ తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పి నమ్మినటువంటి అందరూ కానివ్వండి, లేదా ఊరికి ఇట్లాంటి డబ్బా మాటలు చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, ఈ ఎఫ్ఐఆర్ నమోదు కాగానే వెంటనే మరి మీరు అసలు స్కామే లేదు, రోడ్డే లేదు అని ఇవాళ మీరు మీకు అనుకూల మీడియా ద్వారా కానివ్వండి, సోషల్ మీడియాలో మీరు ప్రజలను తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి మీరు యాంటిసిపేటరీ బెయిల్కి ఎందుకు పరిగెత్తారండి? ఇవాళ నాకు తెలిసి లోకేష్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నారు టిల్ టుడే. లోకేష్ గారిని కూడా పోలీసులు అడగటానికి వెళ్తే ఏం జరిగిందంటే, మిమ్మల్ని అడగటానికి వస్తున్నాము అని అంటే ఆయన వెంటనే 41A నోటీసు, వీళ్ళు ఇచ్చినటువంటి చట్టం ప్రకారం అప్పుడు పోలీసులు ఇచ్చినటువంటి 41A నోటీసు మీద కోర్టుకు పోయాడు. ఎందుకు? నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో, నేను తప్పు చేశాను కదా, నా సుమారు 250 పైచిలుకు సాక్ష్యాధారాలు పూర్తిగా దొరికినాయి అని భయపడ్డటువంటి లోకేష్ గారు ఆ రోజున మరి 41A నోటీసు మీద ఆ రోజున కోర్టుకు పరిగెత్తితే కోర్టు మీరు విచారించుకోండి అని చెప్పడం జరిగింది పోలీసులకి. సో ఎండ్ ఆఫ్ ది డే ఆధారాలు సాక్ష్యాలు అన్ని ఇచ్చిన మీపైనే అసలు ఆధారాలు ఏం లేవు, కేసు మూసేస్తామని మీకే చెప్తున్నారు. అదే వస్తున్నానమ్మా. ఇంత పకడ్బందీగా ఆ రోజున కష్టపడి పోలీసులు సుమారు 200 పైచిలుకు వ్యక్తులని వాళ్ళు ఎవిడెన్స్ కింద సాక్ష్యాధారులుగా వాళ్ళు సంపాదించుకున్నటువంటి 161 స్టేట్మెంట్లు కానివ్వండి, అదేవిధంగా అనేక మంది ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్ అధికారులు, నాగులాపల్లి శ్రీకాంత్ గారు కానివ్వండి, చెరుకూరి శ్రీధర్ గారు కానివ్వండి, అజయ్ జైన్ గారు కానివ్వండి, అదేవిధంగా అప్పటి సిఆర్డిఏలో ఉన్నటువంటి ఇతర ఉన్నతాధికారులు కానివ్వండి, ఎస్టీయూపీ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈవెన్ 164 స్టేట్మెంట్లు ఇచ్చారమ్మా. సెక్షన్ 173 ఛార్జ్ షీట్ వేసిన తర్వాత గౌరవ న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి, దాని ముందేలేండి, గౌరవ న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి 164 స్టేట్మెంట్లు ఇచ్చారు. 161 స్టేట్మెంట్ని కనీసం కన్సిడరేషన్ తీసుకోకపోయిన న్యాయస్థానము 164 స్టేట్మెంట్ని కన్సిడర్ చేస్తుంది అనే సంగతి ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు. అంటే 164లు ఉన్నా కూడా భయం లేదు. వేలాది సాక్ష్యాధారాలు, పేజీల సాక్ష్యాధారాలు ఉన్నా మాకు భయమేం లేదు. ఎంతమంది సాక్షులను విచారించుకున్నా మాకు భయమేం లేదు. మేము అధికారంలో ఉన్నాము. ఒకే ఒక్క మాట, మేము అప్పుడున్నటువంటి పోలీసుల్ని ఇప్పుడు వాడుకుంటూ అదే పోలీసులు ఎవరైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎవరైతే ఆ రోజున చంద్రబాబు నాయుడు ఈ విధంగా స్కామ్ చేశారు, 2500 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ కూడా వేశారు, అదే పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఐఓ గారి మీద, అదేవిధంగా ఎస్ఐ గారు, సిఐ గారు, వీళ్ళందరి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఐపీఎస్ ఆఫీసర్ల ద్వారా నాకేం భయం కూడా లేదమ్మా. ఎందుకంటే నేను ఇవాళ సాక్ష్యాధారాలు నేను అందించినటువంటి కేసులో ఇవాళ దీన్ని ఇంత తక్కువ MOF అంటే 3 అక్షరాలు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద మీరు కొట్టేపిస్తారా? దానికి ప్రయత్నాలు చేస్తారా? ఇదంతా ఎవరు చేపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా మంత్రి నారాయణ గారు. వాళ్ళు ఇంకొక మాట కూడా అమ్మా, యాంటిసిపేటరీ బెయిల్ ఏ షరతుల మీద ఇచ్చారండి వీళ్ళందరికీ? ఎట్టి పరిస్థితుల్లో మీరు సాక్షులను కానివ్వండి, సాక్ష్యాధారాలను కానివ్వండి ప్రభావితం చేయరాదు అనే ఒక కండిషన్ ఉంటుంది యాంటిసిపేటరీ బెయిల్ మీద. ఇది ఉన్నప్పటికీ కూడా 2024 ఎన్నికల సమయంలో నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనే ఒక పుస్తకాన్ని పట్టుకొని, మేము రేపు అధికారంలోకి రాగానే మా రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తాము, ఏ అధికారులు అయితే మా మీద కేసు పెట్టారో పోలీసు అధికారులు వాళ్ళందరికీ మేము చుక్కలు చూపిస్తామని చెప్పి ఆ రోజునే బెదిరించారు. అందుకనే
బెయిల్ క్యాన్సిల్ చేయాలని కూడా నేను గౌరవ న్యాయస్థానాన్ని ఇవాళ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఆర్కే గారు, ఇక్కడ మిమ్మల్ని ఒక్కసారి నేను ఇంటరప్ట్ చేస్తా. మీరు సాక్షుల్ని బెదిరించడం వరకే మాట్లాడుతున్నారు. సాక్షుల్ని మాత్రమే కాదు, దర్యాప్తు సంస్థల్ని, దర్యాప్తు అధికారులని కూడా బెదిరించే ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించిన ఒక ఎవిడెన్స్ కూడా మన దగ్గర ఉంది. నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు ప్రస్తుతం. మంత్రి హోదాలో ఆయన ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. నారా లోకేష్ చేసిన కామెంట్స్. కలెక్టర్ కాన్ఫరెన్స్లో నవ్వుతా చెప్పా, ఒక పోలీస్ సోదరుడికి మన హోం మంత్రి గారు కూడా తల్లి వీలే కేసులు మన పైన పెట్టారు, టైం ఇస్తున్నా తొందరగా కేసులు తీయమని చెప్పని కూడా అదే అధికారులకు నేను చెప్పా. నేను నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో నవ్వుతా చెప్పా, ఒక పోలీస్ సోదరుడికి మన హోం మంత్రి గారు కూడా తల్లి వీలే కేసులు మన పైన పెట్టారు, టైం ఇస్తున్నా తొందరగా కేసులు తీయమని చెప్పని కూడా అదే అధికారులకు నేను చెప్పా. సో నవ్వుతా చెప్పినా, సీరియస్గా చెప్పినా మెసేజ్ అయితే కన్వే చేశారు, తొందరగా తీయమని. ఎందుకు జరుగుతోంది అనేది అర్థమవుతోంది. అండ్ మీరు ఇంకొక మాట చెప్పారు ఆర్కే గారు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. దీన్ని నాలాంటి వాళ్ళకి పెద్దగా తెలియదు కాబట్టి నేను చాట్ జీపీటీనో వీటినో అడిగితే చెప్పింది ఏంటంటే, ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ లీగల్ డిఫెన్స్ ఇఫ్ ద మిస్టేక్ ఈస్ జెన్యూన్ అండ్ రీజనబుల్ యాజ్ ఇట్ ప్రూవ్స్ ది పర్సన్ డిడ్ నాట్ ఇంటెండ్ టు కమిట్ ఎ క్రైమ్. ఇంకొకసారి, ది పర్సన్ డిడ్ నాట్ ఇంటెండ్ టు కమిట్ ఎ క్రైమ్ అంటే అసలు ఆ క్రైమ్ చేసే ఉద్దేశమే లేవు అని దర్యాప్తు సంస్థలు ధృవీకరించాయన్నమాట. నేను ఒక్కసారి రాటిఫికేషన్ కోసం పొన్నవల్ గారు, ఐ రైట్ ఆర్ రాంగ్, ఏం చెప్తారు? 100% యువర్ రైట్. ఆనెస్ట్లీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ షుడ్ బిలీవ్ వాళ్ళు దీనిలో ఈ ఫ్యాక్ట్లో నిజం లేదు. మిస్టేక్ ఆఫ్ లా కాదు, ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. మేం పెట్టిన కేసులో ఫ్యాక్ట్ నిజం లేదు, అప్పుడు క్లోజ్ చేస్తాం మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. దానికన్నా ముందర మీరు ఇందాక చాలా స్పష్టంగా విశదీకరించారు. అధికారం వస్తే ఏమేం చేయొచ్చు, మంచి పనులు ఏం చేయొచ్చు, ఒక సైడ్ ఆఫ్ కాయిన్ చెప్పారు. చాలా అసలు నిజంగా అధికారం పొందితే ప్రతి వ్యక్తి ఆ విధంగా చేయాలని కోరుకోవడం ప్రజలు కోరుకుంటున్నారు. కానీ అదర్ సైడ్ మర్చిపోయారు మీరు. అధికారం వస్తే కేసులు క్లోజ్ చేయించుకోవచ్చు అనేది కూడా, అది కూడా నేను చెప్పదలుచుకున్నాను. హియర్ అధికారంలో ఉన్నప్పుడు చేసే దుర్మార్గమైనటువంటి దానికి ముందరమ్మ నా మిత్రుడు, నా సహచరుడు, ఎమ్మెల్యేగా కాదు, నేను పోరాటంలో ఇద్దరం భాగస్వాములు, ఆర్కే గారు నేను. పోరాటమే ఊపిరిగా బతికినటువంటి ఆర్కే గారికి ముందర నమస్కారాలు చెప్తూ, వారి పోరాటంలో నా భాగస్వామి కూడా ఉండింది, ఇద్దరం కలిసి పోరాడాం. మళ్ళా ఈరోజు ఇద్దరం ఒక డిబేట్లో ఒకే సబ్జెక్టు మీద ఒక ఆలోచనలో రావడం చాలా సంతోషం. మళ్ళీ ఆర్కే గారికి నమస్కారం చెప్తూ మొదలు పెడతానండి. ఇక్కడ అధికారం వస్తే, అధికారం ఉన్నప్పుడు విశృంఖలమైనటువంటి అవినీతి చేయొచ్చు. అవినీతి పోయిన తర్వాత దాని పర్యవసానం కేసుల రూపంలో వెంటాడతాయి. మళ్ళీ అధికారం వచ్చినప్పుడు హోలీ వాటర్ వాళ్ళ మీద చల్లుకొని పునీతులు అయ్యేదానికి అధికారం వచ్చిన తర్వాత వెసులుబాటు. అది మీరు చెప్పిన దానిలో యాడ్ కాలేదు. అధికారం వస్తే వారి మీదున్న కేసులు ఏ విధంగా వాళ్ళు కడిగిన ముత్యంగా బయటకు రావచ్చో ఇది తార్కాణం. నాది ఇక్కడ ఒక్క చిన్న ప్రశ్న పొన్నవోలు గారు, అదేంటంటే ఇప్పుడు కేసులు పడతాయి, లేదంటే రకరకాల కారణాలతోటి కుంభకోణాలు చేసినప్పుడు కేసు పెడతారు. తర్వాత అదే వ్యక్తి అధికారంలోకి వస్తారు, ఆ కేసులన్నీ మాఫీ చేసేసుకుంటారు. లీగల్గా ఇది చెల్లుతుందా? ఒక వ్యక్తి దగ్గర అధికారం ఉన్నప్పుడు తన పైన ఉన్న కేసులన్నిటినీ తనే క్లోజ్ చేసుకోవడం అనేది లీగల్గా చెల్లుతుందా? లీగల్గా చెల్లదమ్మా, కానీ కొంత టైం వరకు వారి యొక్క ఆలోచన విధానం జరుగుతుంది. ఇక్కడ ఎన్ అన్హోలీ అలయన్స్ బిట్వీన్ ది అక్యూజ్డ్ అండ్ ది స్టేట్. రాజ్యాంగం, రాజ్యాధికారం, స్టేటు ఒక ముద్దాయితో అపవిత్ర కలయిక జరిగితే ఈ పర్యవసానం వస్తుంది. దీన్ని ఎట్టెదుర్కోవాలా, దీని వల్ల ఎట్ట తిరగదోడాలనేది అది నెక్స్ట్ చర్య. సో అన్హోలీ అలయన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ ది అక్యూజ్ జరిగితే ఒక అగ్లీ బరియల్ టు ది కేసెస్, ఒక వికృతమైనటువంటి కేసులకు సమాధి కట్టడం, ఇది ప్రత్యక్ష సాక్ష్యం. విత్ మై లిమిటెడ్ ప్రాక్టీస్ యాజ్ అన్ అడ్వకేట్, విత్ మై లిమిటెడ్ ఎక్స్పీరియన్స్, నేను ఇప్పుడు దాకా ఇటువంటి విధానంలో కేసులు క్లోజ్ చేయించుకున్నామని నాకు తెలియదమ్మా.
ఈ విధంగా ఎంతోమంది ముఖ్యమంత్రులు మీద కేసులు జరిగినాయి. జయలలిత గారు ఉన్నాడు, రకరకాల వాళ్ళ మీద కేసులు జరిగినాయి. లాల్ కృష్ణ అద్వానీ ఉన్నారు, వాజ్పేయి ఉన్నారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ట్రయల్కి వెళ్ళారు. ఈ విద్య తెలియదు. అవును, వారు చంద్రబాబు స్కూల్లో ఒక్కరవ పాపం ఈ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చి వాళ్ళని కూడా తర్ఫీజ్ చేస్తే పాపం వాళ్ళు కూడా అదంతా వెసులుబాటు కలగద్దు కదా. అందుకని మీ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వమని, ఈ తర్ఫీజ్ ఇవ్వమని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా అడుగుతున్నారు. సో ఇది చంద్రబాబు అండ్ స్కూల్ ఫస్ట్ టైం ఇన్ ది యానల్స్ ఆఫ్ లీగల్ హిస్టరీ నేర్పించినటువంటి ఒక విధానం. ఇక్కడ స్కిల్ కేస్ 52 రోజులు మీరు చెప్పినట్టున్నారు, వారు జైల్లో ఉండడం కూడా జరిగింది. దీనిలో 100 చిల్లర మంది సాక్షులు విచారించారు. 164, 161 అంటే మ్యాజిస్ట్రేట్ ముందర వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అంటే ఆ చెప్పిన వాళ్ళు కూడా వెనక్కపోవడానికి లేదు, ఇది వాళ్ళు చెప్పిన సాక్ష్యం నుంచి. ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు. ఈ కేసు కొట్టేయమని చెప్పి వీరు సుప్రీంకోర్టుకి క్వాష్ పిటిషన్ కూడా పోయారు. ఆ క్వాష్ పిటిషన్ కూడా పూర్తి కాకుండా ఎస్ఎల్పి నంబర్ క్రిమినల్ 12289 ఆఫ్ 2026 సుప్రీంకోర్టు వారి ముందు ఇంకా పెండింగ్ ఉంది. వీరు అడిగినటువంటి ప్రార్థన, వీరు వేసినటువంటి పిటిషను ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు కొట్టేయమని అడిగినా కూడా అది సుప్రీంకోర్టు వారు కొట్టేయకుండా ఇంకా పెండింగ్లో ఉన్నప్పుడు కూడా నిస్సిగ్గుగా నిర్భయంగా వారు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని ఒక చిన్న పదం రాయించి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా నీరుగార్చేశారు, కొట్టేశారు. దీన్ని కొట్టేసిన తర్వాత మనం ఏ విధంగా చట్టంలో దాన్ని తీసుకొస్తాం అనేది అది మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఖచ్చితంగా సఫలీకృతం అవుతాం. దానికి ముందర వారికయ్యారు సెల్ఫ్ సర్టిఫికేషన్ అని ఒక ఉంటుందమ్మా, ఒక ఐటమ్. ఒక ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకోవచ్చు. నా ప్రోడక్ట్ చాలా బాగుంది, నేను చాలా బెస్ట్ సప్లయర్ నాకు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు. బై ఇన్ఫ్లుయెన్సింగ్, బై బుల్లీయింగ్, బై థ్రెటనింగ్. ఇప్పుడు మీరు లోకేష్ గారు చెప్పిన స్టేట్మెంటు నథింగ్ షార్టర్ దాన్ థ్రెటనింగ్. నువ్వు పెట్టిన కేసు నువ్వే క్లోజ్ చేయమని వారు హుకుం జారీ చేశారంటే ఎక్కడ తీసిపోతున్నారు ఈ వ్యవస్థని? ఏం చేయాలనుకున్నారు మీరు ఫైనల్గా? ఈ దేశ న్యాయ వ్యవస్థని, లీగల్ ప్రొసీజర్ని మీరు ఫైనల్గా ఎక్కడికి దీన్ని తీసుకుపోయి మంటగలపడానికి ప్రయత్నిస్తున్నారు? మరి వారి స్టేట్మెంట్ వాళ్ళు హుకుం వారి లోకేష్ గారి యొక్క హుకుం చూసిన తర్వాత నిజంగా ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహానికి యాజ్ ఎ ఫస్ట్ లీగల్ ఆఫీసర్ ఆఫ్ ది స్టేట్ దట్ వర్క్డ్ ఫర్ 5 years ఒక రాష్ట్రానికి ప్రథమ లీగల్ ఆఫీసర్గా పనిచేసినటువంటి వ్యక్తిగా ఇట్ట కూడా ఫైనల్గా దిగజారిపోద్దా న్యాయ వ్యవస్థ? కలలో కూడా నేను ఊహించలే. నభూతో న భవిష్యత్, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఖచ్చితంగా వారిని అడ్మిషన్ ఇప్పించండి. చాలామంది నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, వారికి ఆ స్కూల్లో అడ్మిషన్ ఇప్పించి ఎట్ట పునీతులు కావచ్చు, ఎట్ట మీ మీద కేసులు ఎట్ట కొట్టించుకోవచ్చు అనేది ఖచ్చితంగా మీ యొక్క సలహా సంప్రదింపులతో జరగడం చాలా అవసరం. ఆర్కే గారు ఒక పాయింట్ యాడ్ చేస్తా అన్నారు. ఆర్కే గారు. అమ్మ, ఇందాక మీరు మాట్లాడుతూ చాట్ జీపీటీలో నేను చెక్ చేసుకున్నాను, ఇంటెంట్ టు డూ అని చెప్పే వర్డ్ ఒకటి వచ్చింది, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద మూసేయడానికి అని చెప్పారు. మనం గమనిస్తే పోలీసులు ఎఫ్ఐఆర్ని నమోదు చేసినప్పుడు ఒకసారి మీరు గమనిస్తే పెట్టిన సెక్షన్స్ చూడండి. 120B క్రిమినల్ కాన్స్పిరసీ, 420 చీటింగ్. అదేవిధంగా ఏ సెక్షన్లు అయితే పెట్టారో ఆ సెక్షన్లోకి వీళ్ళు చేసిన పనులు సూట్ అవుతున్నాయి కాబట్టే ఇవాళ ఆ రోజున ఛార్జ్షీట్ వేశారు. అంటే ఇవాళ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద వీళ్ళు మేము మూసేయాలని చెప్పి చూసుకొని ఆ వర్డ్ వాడినా కూడా అది చెల్లదు గౌరవ న్యాయస్థానం ముందు, చట్టాల ముందు అనేది తెలుసు వాళ్ళకు కూడా. అయినా కూడా ఇక్కడ గమనించాల్సింది రెండు. ఇందాక లోకేష్ గారు హోంమంత్రి గారితో మాట్లాడుతూ, లేదా ఆ పబ్లిక్ మీటింగ్ వాళ్ళ కార్యకర్తలు ఎవరో మీటింగ్లో మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, నేను చెప్పాను వాళ్ళకని. ఏమండి, కనీస జ్ఞానం లేనటువంటి మనిషిని మంత్రిగా చూడాల్సి రావటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం అంటాను నేను. మీ మీద కేసు ఉన్నప్పుడు హోంమంత్రి గారికి చెప్పి మీరు మూసేయించుకుంటారా, క్లోజ్ చేయించేసుకుంటారా? అంటే నవ్వుతానే చెప్పారట. సెన్స్ లేదా నారా లోకేష్ గారు?
ఇలాంటి మాట్లాడొచ్చా మీరు? నవ్వుతానే చెప్పారట ఆర్కే గారు, అంత సీరియస్ గా ఏం చెప్పలేదు. కలెక్టర్లతోటి ఆఫీసర్స్ తోటి నవ్వుతా చెప్పిన అమ్మా, అందరి ముందు నవ్వుతా చెప్పానని అంటున్నాడు, కానీ లోపల భయపెట్టి చెప్పాడు. అందుకనే అప్పుడు ఎవరైతే ఎఫ్ఐఆర్ రాసుకొని ఛార్జ్ షీట్ వేసినటువంటి అదే ఐఓ గారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారి మీద వలన ఆయన చేత ఇప్పుడు ఇదే కేసు మూయించడానికి ఎంఓఎఫ్ కింద పెట్టారు. ఇంకొకటి గమనించాలమ్మా, ఎప్పుడైతే నాకు వాళ్ళు మిస్టేక్ ఆఫ్ యాక్ట్ కింద ఇది మూసేస్తున్నాము, గౌరవ న్యాయస్థానాన్ని ఏసీబీ వారిని మీకు చెప్పుకోండి అని అన్నప్పుడు నేను ఏసీబీ వారి కోర్టులో నేను ఒకటి అడిగా, సార్ నాకు మరి ఎటువంటి పేపర్లు వాళ్ళు ఇవ్వలేదు, ఎటువంటి డాక్యుమెంట్లు నాకు ఇవ్వకుండా మూసేస్తున్నాము అని అంటున్నారు. కానీ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది, 1 కంప్లైనెంట్కి 2 అక్యూజ్డ్కి మీరు డాక్యుమెంట్లన్నీ కూడా ఇవ్వాలి. ఛార్జ్ షీటు, ఎఫ్ఐఆర్ కాపీ, సేకరించినటువంటి సాక్ష్యాధారాలు మొత్తం ఇవ్వాలి. ఎక్సెప్ట్ ఒకటి ఉంటుందండి, కేసు డైరీ. కేసు డైరీలో పార్ట్ 1 ఇవ్వరు, పార్ట్ 2 ఇస్తారు. అది తప్ప మిగతా అన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి చట్టం చెబుతున్నప్పుడు వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నా ఇవ్వనప్పుడు నేను గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు గౌరవ న్యాయస్థానం ఏసీబీ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, నాకు రాసి కూడా ఇచ్చారు, మా దగ్గర ఛార్జ్ షీట్ కూడా లేదండి అని చెప్పి డాకెట్ ఆర్డర్ రాసి ఇచ్చాడు గౌరవ ఏసీబీ గారు. అయితే అప్పుడు వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఫైనల్ రిపోర్టు మేము కేసు క్లోజ్ చేస్తున్నామని చెప్పి ఇచ్చారో ఆ ఫైనల్ రిపోర్ట్ కాపీ ఇచ్చారు. అది సుమారు ఒక 700-800 పేజీల రిపోర్ట్ ఇచ్చారు. రైట్ అండి, మంచిది, ఇప్పుడు మేము మూసేస్తున్నాం అని ఇచ్చారు. కానీ 2024 ఐ థింక్ ఫిబ్రవరి మార్చిలో వేసినటువంటి ఛార్జ్ షీటు, ఆ రోజున వేసినటువంటి ఛార్జ్ షీటు కాపీలు కానివ్వండి, 161 స్టేట్మెంట్లు, 164 స్టేట్మెంట్లు, ఎవిడెన్స్ కాపీలు, సిడి పార్ట్ 2 ఇవన్నీ ఇవ్వాలి, ఇవ్వలేదు అనేది మళ్ళా మేము మాట్లాడితే అమ్మా ఇవాళ మధ్యాహ్నం టైం చూడండి, టైము డేటు, ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి సిఐడి వాళ్ళు పోలీసులు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి అని చెప్పి ఛార్జ్ షీట్ వేసినటువంటి ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ వేసినటువంటి డాక్యుమెంట్లు ఇవాళ ఇచ్చెళ్ళారు. అవి ఎన్ని ఉన్నాయో ఒక్కసారి చూడమని చెప్పేసి ప్రజలను గమనించమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఒక్కసారి చూడండి, ఇన్ని సాక్ష్యాధారాలని సేకరించింది. ఇవి సాక్షాత్తు ఈ రోజున సిఐడి పోలీసు వారు ఇవాళ ఇచ్చెళ్ళారు. కానీ వీటిలో కూడా నాకు ఇవాళ 164 స్టేట్మెంట్లు ఇవ్వాల. ఎవరా 164 స్టేట్మెంట్లు ఇచ్చారు అంటే ఆ రోజున అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేసినటువంటి నాగులపల్లి శ్రీకాంత్ గారు, చెరుకూరి శ్రీధర్ గారు, అజయ్ జైన్ గారు, అదేవిధంగా అప్పుడు సిఆర్డిఏలో పనిచేసినటువంటి ఉన్నతాధికారులు అందరూ వాళ్ళతో కలిపి మళ్ళా ఎస్టీయూపీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కొందరు 164 స్టేట్మెంట్లు వాళ్ళు గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చారు. అది ఆ కాపీలు ఇవ్వాలి అని చెప్పి నేను ఇవాళ మళ్ళీ వాళ్ళని కోరుకోవడం జరిగింది. వాళ్ళన్నమాట నాతోటి, సార్ మేము సోమవారం సాయంత్రం లీగల్ వాళ్ళతో మాట్లాడుకొని ఇస్తామండి అని చెప్పి చెప్పారు. అంటే ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్లు ఇది చాలా కీలకమండి. 164 స్టేట్మెంట్లలో ఆ రోజున నాగులపల్లి శ్రీకాంత్ గారు, చెరుకూరి శ్రీధర్ గారు, అదేవిధంగా అజయ్ జైన్ గారు వీళ్ళు ఈ నేరం జరిగింది, నారాయణ గారు మా మీద ఎలా ఒత్తిడి తీసుకొచ్చి అలైన్మెంట్ను మార్చండి, మా భూముల మధ్యగా మా భూముల మీదగా అని చెప్పి అన్నాడో ఇవన్నీ కూడా రికార్డు చేశారు మ్యాజిస్ట్రేట్ ముందు. ఆ కాగితాలు ఇవ్వకుండా ఇవాళ ఇన్ని కాగితాలు ఇంకా ఉంటే సుమారు 10,000 పేజీలు ఉంటాయేమోనండి. ఈ 164 స్టేట్మెంట్లతోటి ఆ రోజున సిఐడి ఛార్జ్ షీట్ వేస్తే మేము చెప్పాము, హోంమంత్రి గారికి చెప్పాము కేసు తీసేయమని. నారా లోకేష్ గారు సాక్షులను ప్రభావితం చేయొద్దు అని చెప్పి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినటువంటి న్యాయస్థానం మాటలు బేఖాతరు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు ఇలాంటి వాళ్ళు, అదేవిధంగా ఇవాళ కేసు ఏమీ లేదు, మిస్టేక్ ఆఫ్ యాక్ట్ కింద దీన్ని కొట్టేయండి అని చెప్పి బయటికి పాపం నవ్వుతా ఉన్న లోపల భయపడిపోయినటువంటి ఇన్వెస్టిగేటివ్ అధికారులు, పోలీసు సిఐడి అధికారులు రేపు ఏం జరుగుద్దు అనే భయంతో
ఎగ్జాక్ట్లీ దర్యాప్తు సంస్థల్ని కానీ లేకపోతే అధికారుల్ని కానీ తప్పుపట్టే పరిస్థితి లేదు. ఆ స్థాయిలో బెదిరించి భయపెడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ఒక అంశం వస్తుందండి, అదేంటంటే సీఎం దగ్గరే శాంతి భద్రతలు ఉన్నప్పుడు లేకపోతే సీఎం దగ్గరే దర్యాప్తు ఏజెన్సీలు పనిచేస్తున్నప్పుడు ఎంతవరకు ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనేది కూడా ఒక పాయింట్. పొన్నవోలు గారు ఏం చెప్తారు దానికి? అంటే వీళ్ళకి ఒక స్వతంత్రత ఉండాలి కదా, ఇలాంటి రాజకీయ ఒత్తిడికి కానీ లేకపోతే ఇలాంటి వాటికి వేటికి లొంగకుండా వాళ్ళు పనిచేయాలంటే. ఒక మినిస్టర్ వచ్చి నవ్వుతూ మేము చెప్తున్నాము మీరు కేసు క్లోజ్ చేయండి అని చెప్పానంటే ఇంకా వాళ్ళ స్వతంత్రత ఏది? నేను ఆ విషయంలో విభేదిస్తానమ్మా మిమ్మల్ని. వాళ్ళ తప్పు లేదు అనే దాన్ని మటుకు విభేదిస్తాను. అది కరెక్ట్ కాదు. ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు ఏ విధంగా ప్రవర్తించాలా, ఏ విధంగా కేసులు చేయాలనేది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. తీసేయండి సుప్రీంకోర్టు పాపం, వారు చాలా స్పష్టంగా చెప్పినా కూడా ఇక్కడ భారత రాజ్యాంగం కానీ సుప్రీంకోర్టు కానీ ఇక్కడ ఏమీ పెద్ద ఖాతరు చేసే పరిస్థితి ఇక్కడ లేరు. షియోనందన్ పాస్వాన్ కానీ వినీత్ నారాయణ్ కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మస్ట్ ఫంక్షన్ ఫ్రీ ఫ్రమ్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్. వినీత్ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఇండియా 1997 సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పింది. దీన్ని ఖాతరు చేయకపోవడం ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ తప్పు. వాళ్ళు ఏదో భయపడ్డారనేది పోలీసు వారే భయపడితే ఇంకా సామాన్యుడిని ఇంక ఈ రాష్ట్రంలో ఎవరు సేఫ్ అని చెప్పండి. పోలీసు వారు మేము భయపడ్డాము వారి మీద కేసు పెట్టడానికని కానీ ఆ మాట చెప్తే ఆ మరుక్షణం వాళ్ళు ఉద్యోగం చేసేదానికి అర్హులు కాదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, చట్టం చెప్తుంది యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ షియోనందన్ పాస్వాన్ కేసులో ఏం చెప్తున్నారు? మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్, అంతేగాని అధికార పార్టీకి వంతబాడమని ఎక్కడ చెప్పలేదు. మరి కూడా ఇంకొక కేసు అమ్మా, రామ్ నరేష్ పాండే కేసులో కూడా విత్డ్రాయల్ ఆఫ్ ది కేసెస్ మస్ట్ బి ఫర్ ది పబ్లిక్ గుడ్. వాళ్ళు ఇండివిజువల్ బెనిఫిట్కి చేయకూడదు అనేది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పులు చెప్తుంది. ఇంకా అసలు ఎమ్మెల్యే ఎంపీల మీద కేసెస్ అవినీతి కేసులు క్లోజ్ చేయకూడదని హైకోర్టు పర్మిషన్ కావాలని సుప్రీంకోర్టు చెప్తుంది. చాలా సుప్రీంకోర్టు తీర్పులన్నిటినీ ఉల్లంఘించి మేము భయపడ్డాము, మాకు వీల్లేదు, మాకు తప్పలేదు అని ఏ ఆఫీసర్ చెప్పినా కూడా మరుక్షణం వాళ్ళు ఉద్యోగం చేసేదానికి అర్హులు కారు. వారు తప్పు లేదని మీరు అనుకుంటున్న తప్పు ఖచ్చితంగా వాళ్ళకుంది. నవ్వే చెప్తున్నాను ఇది కానీ వినకపోతే తర్వాత సంగతి చూస్తామని చెప్తున్నారు. ఆ పరిస్థితిలో ఆర్కే గారు చెప్పినట్టు ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్భీతిగా ఒక మంత్రి ఒక ఆఫీసర్ని కేసు పెట్టిన ఆఫీసర్ని 164 స్టేట్మెంట్ నా దగ్గర రికార్డు ఉందండి. 160 ఈ అన్ని కేసులు 164 స్టేట్మెంట్ ఆఫ్ శ్రీ చెరుకూరు శ్రీధర్, 164 స్టేట్మెంట్ ఆఫ్ కాంతిలాల్ దండే, 164 స్టేట్మెంట్ ఆఫ్ అజయ్ జైన్, స్టేట్మెంట్ ఆఫ్ కె రవీంద్రబాబు. వీరి యొక్క మ్యాజిస్ట్రేట్ గారి ముందరిచ్చినటువంటి స్టేట్మెంట్ల ప్రకారం కేసులు పెట్టడం జరిగింది. ఈ చెరుకూరు శ్రీధర్ చూడమ్మా, స్టేట్మెంట్ ఆఫ్ చెరుకూరు శ్రీధర్ ఏం చెప్తాడంటే, నా కుటుంబాన్ని చంపేసేటట్టున్నారు, నా కుటుంబానికి రక్షణ కల్పిస్తే వారి స్టేట్మెంటు. నేను ఇంకా చాలా విషయాలు చెప్తాను. ఈ చెరుకూరు శ్రీధర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీస్ ఆర్ ది స్టేట్మెంట్స్. ఈ విధంగా భయకంపితం చేసి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ఈ విధంగా అధికార దుర్వినియోగం ఈ లెవెల్లో చేస్తే వారు చేయబడ్డ ఆఫీసర్లు ఉద్యోగానికి ఉండడానికి ఒక్క క్షణం కూడా అర్హులు కారు. చేసినటువంటి ఆ అధికార పక్షం, ఆ అధికార నాయకులు ఖచ్చితంగా అధికారంలో ఉండడానికి ఇంకొక క్షణం కూడా వాళ్ళు కూడా అర్హులు కాదు. వాళ్ళు ఏమని ప్రమాణం తీసుకున్నారమ్మా? రాజ్యాంగబద్ధం, రాగద్వేషాలకు అతీతంగా వాళ్ళ ఓత్ ఏమని తీసుకున్నారు? దానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఆఫీసర్లను భయపెట్టి వాళ్ళ కేసులు వాళ్ళు పునీతులై క్లోజ్ చేసుకున్నారంటే ఒక్కటి కాదమ్మా. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యంగా 370 కోట్లు అవినీతి జరిగింది. కొంచెం టైం తక్కువగా ఉంది. ఫైనల్లీ మీ కంక్లూజన్స్ ఏంటి అనేది ఒక్కసారి కంక్లూజన్స్ ఆర్ సో సింపుల్. చట్టాన్ని ఈ రాష్ట్రంలో
ఇన్ని చట్టాలు ఉన్నాయి వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు. ఇవన్నీ పుస్తకాలకు మాత్రమే పరిమితం అయి ఉంది. ఇవి పుస్తకాల నుంచి పేజీల నుంచి వారికి దగ్గరగా పోయే పరిస్థితి రాష్ట్రం లేదు. ఒక రాజ్యాంగం లేదు, చట్టాలు లేవు. చట్టాలుంటే ఆ విధంగా బెదిరిస్తాడమ్మా ఆఫీసర్స్ని. న్యాయం లేదు. చిన్నప్పుడు మనం ఆడుకునే దొంగ పోలీస్ ఆట, దొంగ వాడే, పోలీసు వాడే, న్యాయ నిర్ణీత వాడే, అడ్వకేట్ ఆయనే, జడ్జి తీర్పు కూడా తనకై తను చెప్పుకునే పరిస్థితి వ్యవస్థ వస్తే ఎవరైనా ముద్దాయి ఈ పరిస్థితికి చేరుకున్నాడంటే ఇంకా గాడ్ సేవ్ ది మదర్ ల్యాండ్. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని దేవుడే రక్షించాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి ఒక్క మాట చెప్పి కంక్లూడ్ చేస్తామా, ఏవి భయపడాల్సిన పని లేదు. ఈ సృష్టిలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఈ సృష్టి దాన్ని ఏర్పరచుకుంది. యదా యదా ధర్మస్య గ్లానైర్భవతి అభ్యుతనమం అభ్యుర్ధార్థం అధర్మస్య ధర్మ సంసాదాయ సంభవామి యుగే యుగే. ఇన్ని అరాచకాలు చూస్తున్నప్పుడు మా జగనన్న రూపంలో జగనన్న మళ్ళా వస్తాడు అధికారంలోకి. ఇవన్నిటి తిరగదోడతాం, వీళ్ళ పీచు మనస్తాం. కాబట్టి సంభవామి యుగే యుగే మా నాయకుడు మరలా అధికారంలోకి వస్తాం. అప్పుడు ఇవన్నీ తిరగదోడతాం. వీటికన్నిటికీ పరిష్కారం ఆ రోజు మాత్రమే. రైట్, సంభవామి యుగే యుగే మా జగనన్న. రైట్ అండి. ఆర్కే గారు, మీ కంక్లూజన్ ఏంటి? అమ్మ, మీరు ఇందాక అడిగినట్లుగా హైరార్కీలో నాకు తెలిసి పోలీసులందరూ కూడా డీజీపీ గారికి రిపోర్ట్ చేయాలి ఫైనల్గా. అదేవిధంగా ఐఏఎస్ అధికారులందరూ కూడా సిఎస్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి రిపోర్ట్ చేయాలి నాకు తెలిసినంతవరకు. తప్పులే ఉన్నా ఉంటే నన్ను క్షమించమని చెప్పి అందరినీ కోరుకుంటా ఉన్నా. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది, రాష్ట్ర ప్రజలకు తెలియంది, హోంశాఖ అనగానే మనందరం అనుకుంటాము హోంమంత్రి ఎవరు అని అంటే సోదరి అనిత గారు అని అనుకుంటాం. ఎస్, అనిత గారే. కానీ ఆమెకి ఇచ్చినటువంటి, ఆమె పర్యవేక్షించేటటువంటి అధికారాలు ఎంతవరకు ఉన్నాయి అని అంటే, ఆ పోర్ట్ఫోలియోలు హోమ్ అఫైర్స్ ఒకటి, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి, ఇలాంటివి మాత్రమే ఆమె అంటే హోంమంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు. రెండవది అడిషనల్ ఎస్పీ స్థాయి పైన ఉంటే అక్కడి నుంచి కిందకి హోంగార్డు గారి వరకు కూడా హోంశాఖ మంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు. కానీ విచిత్రంగా 726 జీవోని అడ్డం పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐపీఎస్ అధికారిని, ఆయన పనితీరును కానివ్వండి, ఆయన చేయాల్సినటువంటి విధులను కానివ్వండి, అదేవిధంగా ఆయన ఏసీఆర్లు కూడా, ఆయన ప్రమోషన్లు కూడా చంద్రబాబు నాయుడు గారి చెప్పు చేతల్లో ఉన్నాయి అనే సంగతి ఎంతమందికి తెలుసు? ఒకటి, ఇది వాస్తవం. రెండవది, ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఎదిరించి ఎవరన్నా పోలీసులు భయపడి, వాస్తవానికి భయపడకుండా ఎవరన్నా చట్టం ప్రకారం చెయ్యాలి అని చెప్పి అనుకుంటే ఏం చేస్తున్నారంటే, మనం చూసాం కాంతి రాణా తాత అనే ఒక ఐపీఎస్ అధికారిని, అదేవిధంగా పేరు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారిని, చివరికి అడిషనల్ డీజీ స్థాయి అధికారి అయినటువంటి సీతారామాంజనేయులు గారి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి, అదేవిధంగా సునీల్ కుమార్ గారు కానివ్వండి, సంజయ్ కుమార్ గారు కానివ్వండి, ఇలాంటి అధికారుల మీద, డీజీ స్థాయి అధికారి మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని రిటైర్మెంట్ వరకు సస్పెన్షన్ కొనసాగిస్తా, జీవోల మీద జీవోలు ఇస్తూ ఉంటే ఐపీఎస్లు కానివ్వండి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీలు, కింద ఉన్నటువంటి స్టాఫ్ భయపడి చచ్చిపోతున్నారు అనే దానికి ఇది బయటకు అందరూ చెప్పుకోలేకపోవచ్చు. ఆ స్థాయిలో యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నాడు, బెయిల్ షరతుల్ని ఉల్లంఘిస్తున్నాడు అనే విషయాన్ని దయచేసి ఎవరు మర్చిపోవద్దని చెప్పి నేను కోరుకుంటాను. లాస్ట్గా ఇంకొక పాయింట్ అమ్మా, మనం గమనించాలి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. ఎవరు కూడా చట్టాన్ని గౌరవించాలి అనేది అందరికీ తెలిసి ఇందిరాగాంధీ గారు, పివి నరసింహరావు గారు, శిబు సోరెన్ గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా గౌరవ న్యాయస్థానం ముందుకు పోయి చేతులు కట్టుకొని నిలబడి న్యాయమూర్తులకి దండం పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం.
వ్యవస్థల్ని మేనేజ్ చేస్తా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ విధంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనే దాని కింద కేసులు కొట్టేయించుకోవడం అంటే ఎంత దారుణం దుర్మార్గమో గమనించమని చెబుతా ఉన్నా. ఇవాళ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఇన్ని ఎవిడెన్సెస్ ఇన్ని ఛార్జ్ షీట్ వేసి నీవు కనుక రేపొద్దున ఈ కోర్టుల్లో కొట్టివేస్తే ఎంత అనర్థం జరుగుద్ది అని అంటే రాబోయే రోజుల్లో ఎవరైనా సరే ఒక హత్య చేసినా మానభంగం చేసినా ఏమి జరిగినా కూడా అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఒత్తాసు పలికితే అదే పోలీసులు ఛార్జ్ షీట్ వేసినప్పటికీ కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అయింది సార్ ఇతను వదిలిపెట్టండి అని చెప్తే వదిలిపెడతాయమ్మా న్యాయస్థానాలు. వ్యవస్థలను మేనేజ్ చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. వాళ్ళు కేసులు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొట్టేయడానికి దాని యొక్క రికార్డ్ ఏది, దాని యొక్క సాక్ష్యాలు ఏవి మేము పబ్లిక్ కాపీస్ అడిగామమ్మా. ఆఖరికి దుర్మార్గం ఏంటంటే ఆ పబ్లిక్ కాపీస్ కూడా మాకు ఇవ్వలేదు. ఏ విధంగా కేసు కొట్టేశారని ప్రపంచానికి తెలియకుండా కూడా చేశారు. కానీ అది మేము అప్పీల్ చేసాం, అది వేరే విషయం. సో దే డోంట్ వాంట్ ఈవెన్ పబ్లిక్ టు నో హౌ దిస్ దే క్లోజ్డ్ ది కేస్. ఆర్కే గారు ఆయన పిటిషనర్ కాబట్టి ఆయన 100 సార్లు అడిగితే వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇచ్చారని చెప్తున్నారు. ధైర్యంగా దర్యాప్తు ఎదుర్కోండి అనేదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కానీ లేదంటే ఆర్కే గారు కానీ డిమాండ్. ఇది ఇవాల్టి బిగ్ క్వశ్చన్. అప్డేట్స్తో కాసేపట్లో కలుద్దాం. స్టే విత్ us.